హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ పూరి ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లోకి బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1/2 కప్ అంతా సన్న రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వలోకి 1/2 కప్ అంతా పెరుగు వేసిండాను. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి. 1 టేబుల్ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసిండాను. 1 టీ స్పూన్ అంతా వామ్ వేసిండానండి. వామ్ వేయడం వల్ల తినిండేది అరిగేదానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి, రుచికి తగినంత సాల్ట్ వేసి, 1 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర సన్నగా కట్ చేసి కడిగేసేసి దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపని స్కిన్ రిమూవ్ చేసి ఇలా సన్నగా తురిమేసేసి నీళ్ళల్లో వేసి పెట్టినానండి. బయట పెడితే నల్లగా అయిపోతుందని నీళ్ళల్లో వేసి పెట్టినాను. ఈ ఉల్లగడ్డ తురిమేసి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ అంతా గోధుమ పిండి వేసిండాను. గోధుమ పిండి వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఈ పిండి కలిపేదానికి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ అంత నీళ్ళు అయితే సరిపోతాయి. పిండి ఇలా గట్టిగా కలిపిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అంత నూనె అప్లై చేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అంతలోగా మనం బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను. స్టవ్ మీద పెనం పెట్టిండాను. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండానండి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసిండాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండానండి. 10 దాకా పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసిండాను. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని, ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద ఉల్లగడ్డల్ని స్కిన్ రిమూవ్ చేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి కడిగేసేసి ఈ ఉల్లగడ్డ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఈ ఉల్లగడ్డ ముక్కలు ఉడికేదానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకొని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని ఇప్పుడు ఈ పెనాన్ని ఇంకొక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉల్లగడ్డల్ని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకుంటానండి. ఈ స్టవ్ మీద పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. పూరీని డీప్ ఫ్రై చేసుకునే అంత నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద నూనెని కాంచుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి తీసుకున్నానండి. ఈ పిండిలోకే కావలసినన్ని నీళ్లు వేసుకొని పిండిని బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండిని కలిపేసిన తర్వాత ఇది మనం బొంబాయి చట్నీలో వేస్తాము. దీన్ని ఇలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టినటువంటి పూరీ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఈ పిండిని చిన్న నిమ్మపండంతా సైజులో ఉండ తీసుకొని పూరీలాగా పొడిపిండి చల్లుకుంటూ పల్చగా రుద్దుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టాం కదండి. పెనంలో ఉన్నటువంటి నూనె బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పూరీల్ని హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాతనే పూరీని వేసుకోవాలి. పూరీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ఇప్పుడు ఈ పూరీని గిన్నెలోకి తీసుకుందామండి. అన్ని పూరీల్ని ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టినటువంటి ఉల్లగడ్డ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దామండి. ఉల్లగడ్డ బాగా ఉడికింది. ఇప్పుడు ఏదైనా మ్యాషర్తో ఇలా ఉల్లగడ్డను లైట్గా మ్యాష్ చేసుకుందామండి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కలిపి పెట్టాం కదండి శనగపిండి మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని వడగట్టి వేసుకుందామండి. ఈ శనగపిండి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పూరీలోకి సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇది పూరీలోకి, చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పూరీలు కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అన్నది. ఇంతేనండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.